నమస్కారం అందరికీ, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో నా హస్బెండ్ శరత్ గురించి సీరియస్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఈ మనిషి పేరు శరత్, కానీ మీ అందరికీ తెలియాలి, శరత్ అంటే జస్ట్ హస్బెండ్ కాదు, శరత్ అంటే పిస్నారాయణ స్వామి, వరల్డ్ క్లాస్ పిస్నారి అండ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. పైసా సేవ్ చేయడంలో. ఇంకొక సీక్రెట్ చెప్పాలి, చూసారా ఈ ఫ్యాన్ స్పీడు ఒకటిలో తిరుగుతున్నది, అది పెంచాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఫ్యాన్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో కరెంట్ బిల్ కూడా అంతే ఫాస్ట్గా వస్తుందని అతని ఫీలింగ్ అండి. ఈ వైజాగ్లో 43 డిగ్రీలు ఉంది, అయినా సరే మా ఇంట్లో మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఫ్యాన్లే తిరుగుతాయి, ఏసీలు ఆన్ చేయకూడదు. ఎవరితో మాట్లాడేస్తున్నావే నువ్వు? ఎవరూ లేరు, నా యూట్యూబ్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాను. ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కరెంట్ ఎందుకు దండగా? ఫోన్ ఛార్జ్ అవుతుంది కదా, ఛార్జ్కి కరెంటుకి బిల్లుకి నాకు బీపీకి ట్యాబ్లెట్కి డబ్బులు, మొత్తం ఈ కాన్వర్సేషన్కి నాకు 70 రూపాయలు బి. భగవంతుడా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. చూసారా, ఇది నా డైలీ లైఫ్. ఫోన్ ఛార్జ్కి కూడా లెక్కేనండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఈరోజు స్టోరీ మటుకు చాలా సీరియస్. శరత్ డాడీ, నో ఏంటి నో నో ఏంటి? ప్లీజ్ విను. మై డిఫాల్ట్ ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం నోయే కానీ విను ఒకసారి. చెప్పుకోండి. మా డాడీ, నేను ఆ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాను, అందరూ ఏసీ ఆన్ చేసుకుంటున్నారు, నేను ఎవరిని పిలవలేకపోతున్నాను బికాస్ నువ్వు ఏసీ ఆన్ చేయవు. ఎలా పిలుస్తాను వాళ్ళ ఇంటికి? పిలొద్దమ్మా, ఎందుకు అలా పిలడం? బాగోదు కదా శరత్, ఎప్పుడో ఒకసారి పిలవాలి కదా. సరే ఒక పంచి, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఆ రోజు పిలిచి చల్లగా ఉంటుంది. సమ్మర్ లో వర్షం ఎక్కడ పడుతుంది? ఇదో రోజు పడినోడు పిల్లమ్మా బుజ్జి. డాడీ, రోజు క్రీడ వస్తున్నాను, ఫ్యాన్ కింద కూర్చుంటున్నాను, వేడి గాలి వస్తుంది, ఫ్యాన్ ఆన్ చేసిన అక్కడ ఏసీ ఆన్ చేయ డాడీ. బుజ్జి, నువ్వు ఎండలో ఆడొచ్చిన వెంటనే ఏసీ మంచిది కాదు. నీ బాడీ అక్లిమటైజ్ అవ్వాలి, అన్ని కండిషన్స్ కి నీ బాడీ తయారై తట్టుకోవాలి. చెప్పావు కదా శరత్, సమ్మర్ లో ఆన్ చేస్తావా అని. అంటాము, చేసేస్తావా? సమ్మర్ లో ఇంకా మనకి రోహిణి కత్తులు వచ్చినప్పుడు ఏసీ ఆన్ చేసుకుందాం. ఇంతకన్నా వేడిగా ఎలా ఉంటుంది శరత్? 43 డిగ్రీలు ఉంది బయట. డాడీ చచ్చిపోతున్నాం డాడీ, ప్లీజ్ డాడీ ఆన్ చేయ డాడీ, వేడిగా ఉంటుంది. ఏసీ ఆన్ చేస్తే దానివల్ల ఎంత నష్టమో తెలుసా మా బుజ్జి? కరెంట్ బిల్లు నెలకి 4,000 పెరిగిపోతుంది. గ్యాస్ అయిపోతే గ్యాస్కి 3,000. మీరు ఏసీలో కూర్చొని మళ్ళీ మీకు జలుబు గడ్డి చేస్తే డాక్టర్కి ఒక 500, మెడిసిన్కి ఒక 800. ఈ ఏసీలు ఎప్పుడో పాడైపోతాయో అని చెప్పి 50 నాకు బీపీ రేజ్ అయిపోతుంది, దానికి బీపీ టాబ్లెట్స్ దానికి 1,200. పొరపాటున ఈ షార్ట్ ఏదో ఎలక్ట్రిషన్ వస్తే ఆడికి 600. అలాగే చెప్పేసి పోలర్ ఏసీ ఆన్ చేసి చుట్టాలు వస్తే కథలు ఇంట్లో ఉండిపోతారు. మళ్ళీ వాళ్ళకి టీలు బిస్కెట్లు స్నాక్స్ ఇవన్నీ పెట్టుకుని కూర్చోవాలి. ఇవంతా ఎక్కడికి వచ్చినాయి? ఎంత అయిపోతుంది అనుకుంటున్నారు మీరు? అలాగా ఆలోచించుకోండి ఇవన్నీ. నువ్వు సర్లే శరత్, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. నేను పిల్లలు మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాం, సమ్మర్ ఎంత వస్తాం. అదేంట్రా నిషా, మీరు లేకుండా నేను ఎలాగుంటాను ఇక్కడ? ఈ ఒక్కలో మేము ఉండలేకపోతున్నాం. మీరు నా గుండెకాయలు రా. ఆ గుండెకాయలు వేడికి కరిగిపోతున్నాయి శరత్. డాడీ, రోజుకి 1 గంటైనా ఆన్ చేయ డాడీ, చాలది. సరేరా, నాకు టైం ఇవ్వండి, నేను నా క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్ చేద్దాం. అది ఎప్పుడు చెప్తావు? నాకు 1 వీక్ టైం 1 ఇవ్వండి. వీకా? ఇప్పుడే కదా హీట్ వేవ్ అంటున్నారు, 1 గంట శరత్. సరే, మీకు ఏ గంట కావాలి డిసైడ్ చేసుకొని చెప్పండి, ముగ్గురు 1 గంట. 2 to 3 మధ్యాహ్నం. షూరా ముగ్గురును? సరే అయితే రేపు 1:30 కల్లా భోంచేసి రెడీగా ఉండండి అందరూ. రెడీగా ఉండడం ఎందుకు, ఇంట్లోనే కదా ఉంటాం. లేదు, మీకు బయటకు పట్టుకెళ్తాను, అక్కడ మీకు 2-3 ఏసీ ఉంటాం. ఎక్కడ పట్టిపోతావు? ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళిపోదాం అందరం, గంట సేపు అక్కడ ఏసీలో ఉండొచ్చాక. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇన్ఆర్బిట్ మాల్ కి వెళ్ళడానికి పెట్రోల్ ఎంత అవుతుంది శరత్? బస్సులో వెళ్ళిపోదాం, ఎలాగో మీ ఇద్దరికి బస్ ఫ్రీయే కదా, ఆధార్ కార్డు చూపిస్తారు, నాకు ఎస్టల్ బస్ టికెట్ తీసుకుంటాం. మీ ఇద్దరికి బస్ టికెట్ ఎంత అవుతుంది శరత్? అంతా 12-24 ఇటు నుంచి 2 అటు నుంచి 45 రూపాయలు. 50 రూపాయలు. గంట ఏసీ ఆన్ చేస్తే ఎంత అవుతుంది శరత్? గంట ఏసీ అంటే 1.5 టన్ను, ఒక 90-100 రూపాయలు అవుతుంది గంటకి. ఇంకో 40-50 రూపాయలు ఖర్చు శరత్, ఎక్కువ అవుతుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో కొనమంటారు, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చే కదా. అదే ఇక్కడే ఆన్ చేసుకోవచ్చు కదా. పాయింటే. ఓకే, రేపు మనం 2 o'clock to 3 o'clock ఇంట్లో ఏసీ ఆన్ చేస్తున్నాం. అబ్బా సాయిరామ్, థ్యాంక్ యూ డాడీ, ఆర్ వెరీ స్వీట్ డాడీ. ఇప్పుడు మేము కూడా ఏసీలో ఉంటాం మమ్మీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మమ్మీ, నేను రేపు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టేస్తాను మమ్మీ, దట్ వి ఆర్ ఇన్ ఏసీ ఫైనలీ. ఓకే, హ్యాపీ? yes రేపు అందరూ రెడీగా ఉండండి. ఓకే.
అమ్మా థ్యాంక్ యూ మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా ఆన్ చేయండి, ఫాస్ట్గా ఆన్ చేయండి. ఆగ్రా, ఇంకా 5 నిమిషాలు ఆన్ ఉంది. చేయండి, ఆన్ చేయండి. మా డాడీ తిడతారు, ఆగ్రా. ఈజీ ప్లీజ్. అమ్మా ఈ హూ ఎంత బాగుంది మమ్మీ. బా ఏసీజీ ఈ సమ్మర్లో అసలు ఏం ప్రాబ్లమ్స్ రాకూడదు. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా మన డాడీ ఒప్పుకోరు మనీ ఆన్ చేయడానికి. కరెక్ట్ రోయ్. ఆన్ చే ఆన్ చే ఆన్ చే ఫాస్ట్గా ఆన్. అరే మీరు గట్రా ఆన్ చేయకండి రా. నేను ఆల్మోస్ట్ అయిపోయిందా మీ టైమ్? ఆన్ చేసేద్దాం. అదేంటి వెయిట్. మమ్మీ ఏసీ ఆన్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే నౌ విల్ హావ్ ఫ్యామిలీ మీటింగ్. ఓకే 2 to 3 టైం వేస్ట్ చేస్తున్నాం. ముందు ఏసీ ఆన్ ఓకే మీకు గంట సేపు ఆన్ చేస్తాను. రూల్ నెంబర్ 1, ఏసీ టెంపరేచర్ 28 లోనే ఉంటుంది. ఇంకెందుకు మరి ఏసీ? బయట టెంపరేచర్ ఎంత ఉంది? 43. మీకు ఇంట్లో ఎంతలో ఉంచుతున్నాను? 28 లో ఉంచుతున్నాను. ఓకే ఏసీ 28 కంటే తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఎంసీబీ డౌన్ చేసేస్తాం. ఓకే అండ్ రిమోట్ నా దగ్గరే ఉంటుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉండాలి. ఈ గంట టైంలో మన ఇంటికి ఎవరు రాకూడదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకూడదు. వైఫై ఆఫ్లో ఉంటుంది. టీవీస్ అన్నీ ఆఫ్లో ఉంటాయి. లైట్స్ ఫ్యాన్స్ కూడా అన్ని ఆఫ్లో ఉంటాయి. ఇక్కడ వాడుతున్న పవర్ అక్కడ సేవ్ చేయాలి మనం. ఇదో పెద్ద తాజ్ మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. ఓకే సో కరెక్ట్ గంట అంటే గంటే. గంట తర్వాత మీరు ఇంకో గంట సేపు ఏసీలోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఆ ఏసీని మీరు పీల్చుకుంటుంటారు. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? ఇన్ని రూల్సా కేసీ ఆన్ చేసుకోవడానికి? కావాలా వద్దా? అబ్బా కావాలి. ఎస్ దీనికి ఓకేనా అందరూ? సరే చెప్పండి అందరూ. డాడీ డాడీ నీకు డాడీ కాదు, శరత్ నువ్వు. డాడీ డాడీ మీరు చెప్పినట్టు మేము వింటాం. మీరు చెప్పినట్టు మీరు చెప్పిన రూల్స్ కి మేము ఒప్పుకుంటున్నాం. మీరు చెప్పిన రోజు కప్పుకుంటున్నాం. ఏ రూల్ బ్రేక్ చేసినా మీరు ఏసీ ఆపివచ్చు. ఏ రూల్ బ్రేక్ చేసినా మీరు ఏసీ ఆపేయచ్చు. ఓకే డన్. అమ్మయ్యా డాడీ, డాడీ చల్లగా చల్లగా రావట్లేదు డాడీ. రే టైం ఇవ్వండి రా, కంప్రెసర్ ఆన్ అవ్వాలి. ఇట్స్ ప్రాసెస్, ఇట్ టేక్ సమ్ టైం. గంట 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 కాదు 5-10 minutes మీకు కంప్రెసర్ రెడీ అక్కడ అవుతుంది. 10 minutes పోయింది. మీరు బయటికి రాకండి. నేను మొత్తం బయటకు వెళ్ళి అన్ని క్లోజ్ చేసుకొని అన్ని కరెక్ట్గా చూసుకొని వస్తాను. ఓకే ఏసీ జాగ్రత్త. రిమోట్ మన దగ్గర ఉంది కదా, డాడీ బయటకు ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకుందాం. మీకేం పిచ్చి ఏంట్రా? ఇంతవరకు ఎంసీబీలు అన్నీ ఆపేసి కూర్చున్నారు. అంత కంట్రోల్ అంతా అతని దగ్గరే ఉంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తే మొత్తం ఏసీ గంట కూడా ఉండదు. ఆగండి. అన్నా నో ఏంటో నో నో మీన్స్ నో. వినొచ్చు కదా. నీకు చెప్పాను కదా నాకు డిఫాల్ట్ నో వస్తుందని. ఎందుకు ఒకసారి విను. నిన్న విన్నాను కదా. అదే దానికోసమే డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పర్మిషన్. నేను సరే ఇంకోటి ఏంటి? డాడీ 1 year నుంచి ఇదే ఫోన్ వాడుతున్నాను డాడీ. క్రాక్స్ చూడు. ఏం చేద్దామంటావు మరి? కట్ అయిపోతుంది చెయ్యి. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? సెట్ చేయించచ్చు కదా. నాకు ఫ్రెండ్స్ అనేది చూసి నవ్వుతున్నాడు డాడీ. కట్ అయిపోతుంది మొత్తం. కట్ అయిపోతే మంచిదే, కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మాటమాటిక్ బ్లడ్ బయటకు వస్తుంటే. బా డాడీ సీరియస్గా చెప్తున్నాను డాడీ, భయం వేస్తుంది వాడడానికి. సరే నీకు ఫోన్ వద్దులే. ఫోన్ లేకపోతే మంచిది. నీకు వాడుతున్నావా? సంవత్సరం నుంచి ఇదే ఫోన్ వాడుతున్నావా? ఇప్పుడు ఎందుకు సడన్గా మళ్ళీ నీకు ఇవన్నీ మార్చడం? ఇప్పుడు ఇంకా విరిగిపోయింది కాబట్టి చూసావా. సరే నేను నెక్స్ట్ ఇయర్ థాయిలాండ్ ట్రిప్ ఉంది నాకు, వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో స్క్రీన్ మార్పిస్తాను. నెక్స్ట్ ఇయర్ Yeah. అంతవరకు ఇలాగే కట్ చేసుకుంటున్నారా? కావాలా వద్దా ఫోను? డాడీ నాకు కొత్త బ్యాట్ కావాలి డాడీ. బ్యాట్ ఇరిగిపోయింది. చూస్తున్నావా ఎంఎస్ ధోనిని? ఎంఎస్ ధోని నీ ఏజ్లో చెట్టు కొమ్మలతో ఆడాడు. బ్యాట్ లేదు, బాల్ లేదు, ఓన్లీ సక్సెస్ ఉంది. డాడీ జార్ఖండ్లో ట్రీస్ గట్టిగా ఉంటుంది డాడీ. వైజాగ్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది డాడీ వెదర్ వల్ల. టాలెంట్కి జాగ్రఫీ లేదమ్మా. చిన్నప్పుడు నా బాటా చెప్పులతోని మా కాలేజ్లో ఉన్న డ్యాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను. నా కొడుకు నువ్వు కూడా అలాగే గెలవాలి. మై మోటో లిమిటేషన్ ఇస్ ఇన్నోవేషన్. ఏం చెప్పావురా? అవకాశాన్ని వాడుకోవాలి. ఒరే గొప్పగా అడుగుతున్నారా మీ నాన్నని? దానికేం ఫోన్ ఇరిగిపోయింది, నీ బ్యాట్ ఇరిగిపోయింది. అతని లైఫ్లో మోటివేషనల్ కోట్స్ మటుకు ఇన్నున్నాయి. వచ్చే వారం మనకి ఏ ఇన్వైట్స్ ఉన్నాయి? ఒక బార్సాలకి, గృహప్రవేశానికి,
బార్సార్ బుధవారం గృహప్రవేశం శుక్రవారం. 2 లంచ్లు అయిపోయి మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నావు కదా. సాయంత్రం వెళ్దాం అన్నాను నేను. లంచ్కి వెళ్ళిపోందాం, లంచ్ కలిసి వస్తుంది కదా. ఓకే, లక్ష్యారం అక్కడికి వెళ్ళిపోందాం. ఇంకా మా అక్కని చూడడానికి వెళ్ళాలి కదా ఆపరేషన్ అయిన తర్వాత. సో వెళ్ళి అక్కడ తినేస్తావా? మా అక్క వెళ్ళా కదే. వదినికి బాగాలేదు కదా, ఎలా వండుతారు? పర్లేదులే, వాళ్ళు వండుకొని తినట్లేదా ఏంటి? ఎక్కడ చూడలేదు నేను. ఇది పిసినారుతనం కాదు, మరేంటి? జాగ్రత్త. దీన్ని అతి జాగ్రత్త అంటారు. అతి జాగ్రత్తని పిసినారుతనమే అంటారు. ఇప్పుడు బారసాలకు పిలిచారు, గ్రూప్కి పిలిచారు, భోంచేయం ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయం ఏంటి, మా అక్కల ఇంటికి వెళ్ళి భోంచేయం ఏంటి? వాళ్ళు ఫీల్ అవరా? బార్సాలకి వాటికి గిఫ్ట్లు ఇవ్వాలి, పర్లేదా? చూద్దాంలే. అది కూడా సర్లే, కొట్టేస్తా. ఇప్పుడు సండే ఎవరు పిల్లదా? లేదు. సండే పిలిస్తే బాగుంది కదే. ఏమి మా నలుగురికి చికెన్ కొనడానికి బాధపడుతున్నావు శరత్? సండే ఎవరింటికి వెళ్తాం? సండే వెళ్ళిపోవాలి షా. సండే వెళ్ళిపోతే మనకు ఒక 500 రూపాయలు కలిసి వస్తుంది. అడుగుదాం ఫ్రెండ్స్ని ఫోన్ చేసి సండే పిలుస్తారా అని. జోక్ లేక ఈ సండే తప్పేటట్లేదు, చికెన్ తేవాలేమో. అబ్బా తేశారా, చాలా రోజులు అయిపోయింది చికెన్ వండుకొని. వాళ్ళు చికెన్ కర్రీ కూడా అడుగుతున్నారు ఎప్పటి నుంచో. ఆయిల్ తక్కువ వాడాలి తెలుసు కదా, మోడీ గారు మరీ చెప్పారు. 1 లీటర్ తోటే నెలంతా గడుపుతున్నాం కదా శరత్, ఇంకెంత తగ్గించేస్తాం? నీటిలో వండినా? శరత్ నేను మర్చిపోయాను, మంగళవారం మా కిట్టి పార్టీ ఉంది. అవునా? చెప్పేంటి ఇలాంటివి? ఓకే, మంగళవారం కూడా కలిసి వచ్చింది మనకి. నేను పాప వెళ్తాం, మీకెలా కలిసి వస్తుంది? ఏదో తెచ్చివి అక్కడి నుంచి పార్సల్ ఎప్పుడులాగా. కిందటి సరుకు అలాగే పార్సిల్ తెస్తే వాళ్ళకి సరిపోలేదు. అడిగారు నన్ను ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నా ఎవరి కోసం అని. అంత సిగ్గేసింది తెలుసా? పోనీ సార్ అంతా ఈ మిగిలిన తర్వాత తీసుకుని రా లాస్ట్ లో. బాగోదు. అయినా నేను మర్చిపోయాను, వాడికి కూడా క్రికెట్ ఉంది మంగళవారం. నేను ఉండను, హర్షిక ఉండదు, వాడు ఉండడు. నేను వెళ్ళిపోతాను, ఆడితో ఆడేస్తాను. ఫ్రీ లంచ్ అయిపోద్ది కదా, వాళ్ళు నాన్ వెజ్ పెడతారు లంచ్ లో కూడా. భోజనం కోసం రోజంతా క్రికెట్ ఆడేస్తావా? మంచిదే కదరా, నాకు కొంచెం ఎక్సర్సైజ్ కూడా అయిపోద్ది. ఏం చేయాలి మరి, ఇంత దారుణంగా తయారవుతున్నావు ఏంటి? ఒక పూట భోజనం కోసం? ఇది భోజనం కోసం అనట్లేదు, నేను క్రికెట్ ఆడతాను అంటున్నాను. మంచిది కదా, నాకు తెలియదు మ్యాచ్ ఉందని. టైర్డ్ అయిపోతావే. మంచిదే లేరా నిషా, మేము పట్టించుకోక నేను వెళ్ళిపోతాను లంచ్కి. నా లంచ్ అయిపోద్ది అక్కడ, మంగళవారం కొట్టేస్తున్నాను అక్కడ. వాళ్ళు నాన్ వెజ్ కూడా పెట్టేస్తారా? ఇప్పుడు మనకు ఓన్లీ సండే సాటర్డే. ఓకే, సండేకి మరి చికెన్ కావాలి కదా, పొద్దున్న సెట్ చేసేస్తున్నాను అది కూడా నేను. సూపర్, వెరీ గుడ్. ఇది వారం ఇలా కలిసి రావాలి మనకి. ఇప్పుడు ఎవరైనా కలుస్తారా? మాటలు కలిపేయాలి. మాటలు కలిసి నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. మనం ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకు అంతమంది ఇన్వైట్ చేస్తారు. పూజలు అంటారా, ఎవరింట్లో పూజలు కూడా జరుగుతుంటాయా? అడుగుతావు ఎవరికండి ఏ పూజ అండి అని. సత్యనాథం చేసుకుంటున్నామండి అంటారు. అమ్మో మాకు ఇప్పటి నుంచో మొక్కు ఉండిపోయిందండి సత్యనాథం కూర్చోవాలని, మా తల్లిదండ్రులు కూర్చోవాలి వచ్చి. షరత్ కూడా చాలా భక్తి ఎక్కువ, ప్లీజ్ అండి మమ్మల్ని పిల్లండి మీకు ఇంట్లో పూజ ఉన్నప్పుడు అని చెప్పి కల్పించుకోవాలి. ఎప్పుడు ఇది ఆలోచించలే శరత్ అసలు. సత్యనాథం అంటే భోజనం కూడా పెడతారు. ప్రసాదం ఎంత బాగుంటుందో. నువ్వు వాడాలి ఇలాంటివన్నీ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మొహమాటం కదా శరత్ నాకు. మొహమాట ఇంకేముంది, ఫుడ్ దగ్గర మొహమాటం ఏంటి నిషా? ఎవరైనా కంచం దగ్గర మొహమాట పడకూడదు. కరెక్టే, ఓకేనా? సరే అయితే ఈ వారం మనకి ప్లస్ మిగులు. హలో, రవి చికెన్ సెంటర్ అండి. కేజీ ఎంత అండి? 278. బాగా రేటు పెరిగిపోయిందండి చికెన్. 178కి ఇస్తారా? ఫోన్ ప్యాట్రా. ఇంత కోపం పెట్టరా బాబు వీళ్ళకి, డిస్కౌంట్ అడిగితే. హలో, చికెన్ సెంటర్ అండి. 190కి ఇస్తారండి కేజీ అండి. ఫైనల్ 200 రూపాయలు ప్లస్ ఎక్స్ట్రా లెగ్ పీసు. కోడికి 2 ఉంటాయండి లెగ్స్, నాకు తెలుసు. ఎక్స్ట్రా లెగ్ అంటే వేరే కోడిలోంచి దీంట్లోకి వేస్తారని. ఎవరురా నువ్వు? ఇంత కోపాలేటి వీళ్ళకి, అన్నీ తగ్గిస్తారు చికెన్ తగ్గించినట్టు. కాయగూర దగ్గర కూడా బేరం ఆడతాం. 10 రూపాయలు కేజీ చెప్తే 8 రూపాయలకి అడుగుతాం. కేజీ 278 చెప్తున్నారు, 100 రూపాయలు తగ్గించారు కేజీ దగ్గర. ఇలాగైతే చికెన్ ఎలా తింటాం రా బాబు. నిషా, ఈ చికెన్ రేట్లు ఏంటి నిషా? ఈ ఎండకంట గట్టిగా మండిపోతున్నాయి. ఇంకా మనలాంటి ఎలా తింటాం చికెను? కొన్ని పావు కేజీకి ఎంత బేరం ఆడతావు శరత్? పావు కేజీ ఒట్టు వస్తుంది ఏంటి? డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు వాళ్ళతో కేజీకి బేరం ఆడతావు, పావు కేజీ అడిగితే తిడతారు నిన్ను. నువ్వు తీసుకున్న పావు కేజీకి 2 ముక్కలు, ఒక లివర్ పీస్ కూడా ఎక్స్ట్రా అడుగుతావు. ఎందుకే ఆ బేరాలు? నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? పెద్ద నీ చికెన్ సెంటర్ లేదు అడిగినట్టు. నేను తర్వాత మాట్లాడితే నన్ను తిడతారు వాళ్ళు. నువ్వైతే చెయ్యమ్మా, మీ ఆయన మటుకు ఫోన్ చేద్దామా అంటున్నారు. ఎవడాడు?
చికెన్ సెంటర్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నాడు చికెన్ ఆడు. సరే నేను ఎలాగో ఇప్పుడు గాజువాకి వెళ్తున్నాను క్రికెట్ మ్యాచ్కి. అక్కడ రేటు తక్కువ ఉంటే సాయంత్రం వచ్చినప్పుడు పట్టుకొని వస్తాను. సాయంత్రం అంటే కొంచెం తక్కువ రేటుకి వస్తుంది చికెన్ కూడాను. నేను పొద్దున్న చంపేసి ఇంకో సాయంత్రం తెస్తావా? మనం చికెన్ చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వారం రోజులు, అప్పుడు ప్రాబ్లం లేదు. ఎండలో పెడతారు. ఎండలో ఎందుకు పెడతారులే, నీడలోనే పెడతారు. పాడైపోతుంది. బాడేపు చికెన్ ఎందుకు తెస్తాను నిషా? మళ్ళీ ఆ మందులు కాబట్టి ఇస్తారు డబ్బులు. తక్కువకి వస్తుందని చెప్పి తీసుకొచ్చేస్తాం. అంత అంత పిచ్చోళ్ళ కనిపిస్తాను నేను. నాకు కొంచెం విలువలు ఉన్నాయి. కనిపిస్తుంది. అవునే ఇన్ని లెక్కలేస్తావు కదా, మరి గాజువాకి వెళ్ళడానికి ఎంత పెట్రోల్ అవుతుంది? నేను పిచ్చోళ్ళ కనిపిస్తాను నీకేమో నా కార్లో వెళ్ళడానికి. సత్యాన్ని రమ్మన్నాను, ఈవీ వేసుకొని వస్తాడు, ఫ్రీగా వెళ్ళిపోతాం. అక్కడ భోజనాలు ఏం పెట్టకపోతే తిండమ్మా, నీకేదో ఒకటి తిను. ఒకదానికొకటి వస్తుంది మళ్ళీ. అసలు ఎండ చూడాలి. నీ ఏడుపై తగిలినట్టు ఉంది అక్కడ నాన్ వెజ్ భోజనాలు. నిన్నే చూశాను శరత్, ఈ ఎండలో భోజనాల కోసం వెళ్ళిపోతున్నావు. భోజనం కోసం నేను వెళ్ళట్లేదు, క్రికెట్ కోసం వెళ్తాను. క్రికెట్ మీద ఉన్న ప్రేమతో వెళ్తున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు ఎందుకు వెళ్తున్నావు. తాకి సార్ ఏం తింటారు? అందరూ ఏం తింటున్నారు సార్ అందరం కర్డ్ రైస్ చెప్పాం సార్. అయితే నాకు కర్డ్ రైస్ వద్దు. 2 బటర్ రోటీ, 2 బటర్ నాన్, బటర్ చికెన్ ఒకటి, లస్సీ ఒకటి. నువ్వేం తిన్నావు నాన్న? కర్డ్ రైస్. కర్డ్ రైస్ ఎందుకురా? బాబుకి ఒక చికెన్ బిర్యానీ ఒకటి తీసుకుందామా? కర్డ్ రైస్. చికెన్ బిర్యానీ తిను, మంచిది. ఎండలో చికెన్ బిర్యానీ ప్రోటీన్ ఉండాలి. చికెన్ బిర్యానీ, బాబు కూడా లస్సీ ఒకటి. లస్సీ ఒకటా సార్? ఈ డ్రింక్స్ ఇంక ఉన్నాయా, అయిపోయా? చూస్తాను సార్. అయితే అదే ఇంక ఉంటే ఒక 2 డ్రింక్స్. ఇంకో 2 కావాలి సార్. ఓకే థ్యాంక్స్. ఎందుకు మామాట పడతావు? కాదు డాడీ, అందరూ అయితే తింటున్నారు కదా. ఇంటే మనకేం కావాలి, మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి. అన్నీ నేనే చెప్పాలరా నీకు? ఎప్పుడు ఇంతే. మన తాతగారింటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే నన్ను నాతో అడిగిపించావు నేను. మొత్తానికి 10 బాల్కి 4 బాల్కి 10. సార్ ఏం చెప్పారు ఆర్డర్? మనం కర్డ్ రైస్ చెప్పుకుంటే సార్ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారన్న, బోల్డ్ అయిపోతుంది. అంత తింటే ఇంకేట ఆడతారే సార్? మనం కూడా ఏం ఆడుతాం అంత తింటే? మనకి కర్డ్ రైసే బాబు. సారే బటర్ నాన్, చికెన్, బిర్యానీ అన్నీ చెప్పుకున్నారు. అన్నా ఎండలో తింటే జ్యూస్ అయిపోతామే. ఇదే మళ్ళీ సార్ ఫస్ట్ టైం ఇంత ఆర్డర్ చెప్పారు బస్సు, ఎప్పుడు ఇంత చెప్పలేదు. ఎంత ఆర్డర్ చెప్పారు? కంపెనీస్ ఓపెనింగ్ అట్లా వెళ్ళిపోతారు చూడు. మరి చెప్పలే చూడాలి మరి. సార్ ఏంటి సార్, క్యాచ్లన్నీ మీరే పట్టినట్టున్నాయి. మీరు ఒక వికెట్ కదా తీశారు, మొత్తం వికెట్ తీసుకుంటున్నాయండి. మరి క్యాచ్లు ఎవరు పడితే వాళ్ళ పేర్లు వస్తాయి. మొన్న ఒక క్యాచ్ కూడా వదిలేశారు కదా సార్ మీరు. అలాంటివన్నీ చెప్పరు, సీక్రెట్స్ అన్నీ. ఆ స్కోరర్ పేర్లు అడుగుతున్నాడు, ఎవరు క్యాచ్ పట్టారు చెప్పండి అని. నా పేరు చెప్పాను అన్నిటికి. ఇంటెలిజెంట్ ఫెలో. ఇలాంటివి వాడుకుంటుండాలి. పదరా గుండు. వచ్చారేంటి అప్పుడే? ఏమైంది? ఎలా అయింది గేమ్? ఎవరు గెలిచారు? మేమే గెలిచాం. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. వద్ద ఓపిక లేదా? ఎట్టిగుందా వేడి? అమ్మా అదేం వేడే బాబు. ఫుడ్ ఏం పెట్టారు? బాగా పెట్టారా? ఫుడ్ గురించి నేను వెళ్ళలేదని చెప్తున్నానా? నేను లేకపోతే టీం అవ్వదు, అందుకు వెళ్ళాను నేను. యశ్ఏడి, నువ్వు ఇలా పడిపోయి వాడేలా ఉన్నాడు? వాడు స్నానం చేయడానికి వెళ్ళాడు. యష్నీల్ ఆయరా. హలో. వాడు బాగానే ఉన్నాడు, నీకేమైంది? ఆడెక్కడ ఫీల్డింగ్ చేశాడు, చెగిలి కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నువ్వే ఎక్కువసేపు కూర్చున్నావు. నిజం చెప్పు. నేను ఎన్ని ఓవర్లు కూర్చున్నాను రా? మహా అయితే ఒక 10 ఓవర్లు కూర్చున్నాను. ఆడు ఒక 20 ఓవర్లు కూర్చున్నాడు. కూర్చున్నానా? నువ్వు ఎన్ని ఓవర్లు వేసావురా? 4. నేను ఎన్ని వేసాను రా? నేను అటెండ్ స్ట్రెచ్ 5 hours వేసాను. దాంతో కూర్చుని పోయావా? నో, తక్కువ ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అక్కడ క్లీన్ బౌల్డ్. ఓల్డ్ ఇస్ ఎండకి రాలిపోయాడు పెట్టలాగా. ద లీస్ట్ ఎకానమీ. ఒక ఓవర్ మేడ్ ఇన్. ఓపెనర్స్ కలా బౌలింగ్ వేయడం అంటే ఆషామాషి కాదు, ఎంతో టాలెంట్ ఉండాలి. నీకేనాది? హలో డాడీ, నేనే వికెట్ తీసేసాడు, ఫస్ట్ వికెట్. ఏం తిన్నారా? ఏం తిన్నారా లేదా? డాడీ మమ్మీ చికెన్ బిర్యానీ, పరాటా, బటర్ చికెన్, కర్డ్ రైస్, లస్సీ, థమ్స్ అప్. రాత్రి కూడా తినేసావేంటి? ఎంత తింటే అంత బలం, అందుకే నేను ఆడగలిగాను. నువ్వు పెరగానే తిన్నావమ్మా? ఆడు తిన్నాడు, రోటీ ఇచ్చాను. నేను తిన్నా. ఎరా చికెన్ కూడా పెట్టుకున్నావు కదా? నువ్వు పెట్టా నాకు.
ఎక్కడికి వెళ్ళి వచ్చావు? నేను కిట్టీకి వెళ్ళి వచ్చాను. నేను తేలేదా? తిన్నా కదా అంతా. ఇప్పుడే కదా తిన్నావు. రాత్రికి ఏమైనా పనికొస్తాయి కదా. నువ్వు అంత తినితో రాత్రి గుర్తుంటావా? ఏదో తినాలి కదా, మరి తప్పదు కదా. పెరగడం తిందు కానీ పెడతా. ఓకే మమ్మీ. యా, ఒకసారి శరత్తో మాట్లాడి మరి కన్ఫర్మ్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, కుట్టుకుంటున్నాను సాక్స్లు. శరత్, చిరాకు పెట్టేస్తున్నావు శరత్ బా, నువ్వు. ఏంటి చెప్పు. ఏ మేము ఫోన్ ఏంటి? మమ్మీ వాళ్ళది 50th యానివర్సరీ. 50 సంవత్సరాలు అవుతుందా? ఓ, సో చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. గిఫ్ట్లు గట్టేవి ఇస్తే బాగోదు మనం. నువ్వు గట్టి అలాంటి పెట్టక ఇప్పుడు నాకు. బా, మన తరఫు నుంచి ఎవరిని పిలవాలి ఏమిటి అని అడుగుతున్నారు లిస్టు. ఓ, అవునా? ఎక్కడ ఫంక్షన్? హోటల్లే. హోటల్ అంటే మీ రేంజ్కి రాడిసన్ హోటల్లో గ్రాండ్ బే ఏదో చేస్తారు కదా. నీ వైపు నుంచి ఎవరిని పిలుస్తావో చెప్తే మమ్మీ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఓ, మీ దాంట్లో మందు కూడా పెడతారు కదా. ఎంతమంది అయిపోతారు చెప్పు, మరి రాసుకో. చెప్పు, మందు పెడతారు కదా మీరు. సూపర్. బా, అయితే మరి సాక్స్లు ఏమిటో కోటక్కర్లేదు, కొత్త సాక్స్లు వచ్చేస్తాయి నాకు. సాక్స్లు ఎందుకు ఇస్తారు? బా, బట్టలు పెట్టినప్పుడు సాక్స్లు పెట్టరేటి, షూ సాక్స్ అన్ని పెడతారు కదా. ఇంకా నువ్వు కొత్త పెళ్లి కొడుకు అనుకుంటున్నావా షూస్ సాక్స్ బెల్ట్ అని పెట్టడానికి? ఉందిలే, దానికే ఉంది కానీ. సరే అయితే నా లిస్ట్ని తయారు చేసేస్తాను. లిస్ట్ తయారు చేయడం ఏంటి, కొన్ని పేర్లు చెప్పొచ్చు కదా. మరి అవే రాయాలి కదా, ఎవరు అని పిల్లలు. మందు ఉంటది కదా. ఉంటది. అంతా నాన్ వెజ్జే కదా. ఆ, ఓ, పండగే నీకు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాక చిన్న కథ కదిరిద్యా. ప్రతిరోజు అడిగావు కదా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అని పిల్లలు. బుక్కులాగా ఉంది శరత్. అలా కాదు, డబ్బులు మేమే పెడదామని ఇద్దరు సగం సగం చేసుకొని. సర్లే, మనం ఒక 1000 ఇచ్చేద్దాంలే. బా నిషా, నాకు ఎలాంటి చెప్పుకే. మదిలిపాలెం దగ్గర చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. రోజుకి 2000 తీసుకుంటాడు. దాంట్లో చేసేదా భోజనం కూడా ఆడే పెడతాడు. 100 రూపాయలు తీసుకుంటాడు ప్లేట్కి. ఇది నా కిడ్నీ ఒకటి అమ్మేస్తాను. కిడ్నీకి అయితే చాలా డబ్బులు వస్తాయి కదా శరత్. ఈ వ్యాపారం బాగుంది, పెట్టడానికి డబ్బులు, తీయడానికి డబ్బులు.